మద్యపాన నిషేధం చేస్తేనే ఓటు అడుగుతానని చెప్పావా లేదా అని అడుగుతున్నా, చేశావా అని అడుగుతున్నా. మద్యపానాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన వ్యక్తి సిగ్గు లేకుండా 90% చేశానంటావా? ఇంకో పక్క కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాడా లేదా? పెంచాడా లేదా? అంటే బాధుడే బాధుడు. ఆ రోజు ఇదే మాట మాట్లాడాడు, బాధుడే బాధుడు, నేను వస్తే అన్ని సరిచేస్తానని. నువ్వు వచ్చినాకేమైంది? మోసపోయిన వాళ్ళకి గుద్దుడే గుద్దుడు, బాధుడే బాధుడు. చితికిపోయారు, బక్కచిక్కిపోయారు, నిలదొక్కునే పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రంలో. పేదవాడి జీవితాన్ని చూస్తే కళ్ళ నీళ్లు వస్తున్నాయి. నేను అడుగుతున్న ఏంటి వాళ్ళ జీవితం? పేదవాడు పేదవాడిగానే పుట్టి పేదవాడిగానే పెరిగి పేదవాడిగానే చనిపోవాలా అని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే మాయ మాటలు చెప్పి 10 రూపాయలు ఇస్తావు, 100 రూపాయలు దోచుకుంటావు, నీ సొంతానికి 1000 రూపాయలు దోచేస్తావు. ఇది ఎక్కడ రాజ్యం అని అడుగుతున్నా. ఇది రాజ్యమా అని అడుగుతున్నా మిమ్మల్ని. అడిగేవాళ్ళు లేడు కాబట్టి అడిగితే మీకు భయం, ఎందుకంటే మీ మీద కేసులు పెడతారు. శుక్రవారం అయితే పోలీసులు గోడ దూకి మీ ఇంట్లోకి వస్తారు. విశాఖపట్నంలో చూశారు, ప్రొక్కలేని పెట్టుకొని వస్తారు. అంటే మనం కట్టిన ఆస్తుల్ని విధ్వంసం చేసే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నిన్న ఒక అమ్మాయి గజపతి నగరంలో బాధపడుతున్న దగ్గరికి వచ్చింది. ఎమ్మెల్యే నా భూమి కబ్జా చేశాడు, పోలీసుల దగ్గరికి పోయాను, ఎవరూ పట్టించుకోవడం లేదు, నా భర్త హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు, ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు, కాపాడండి సార్ అని ఏడుస్తే నిస్సహాయ స్థితిలో ఉన్నా. ఆ రోజు దుర్యోధనుడు దుశ్శాసనం ఉపయోగించుకొని నిండు సభలో ద్రౌపదికి ఎట్లయితే అన్యాయం చేశారో ఈ రోజు రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలందరికీ అన్యాయం చేసే పరిస్థితి వస్తున్నాడు. రేపు జరిగే ఎన్నికల్లో కౌరవవాద తప్పదు, ధర్మ పోరాటానికి ముందుకు పోతున్నాం. నేను ఒకే మాట చెప్పాను, ఈ సభ కౌరవ సభ, ఇక్కడ న్యాయం జరగదు. మళ్ళా క్షేత్రస్థాయికి పోతాను, ప్రజల్లో జయించి మళ్ళా గెలిచి ఈ సభను గౌరవ సభ చేసి గౌరవ సభకు వస్తా అని చెప్పి బయట వచ్చాను. తమ్ముళ్ళు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు సిద్ధమా అని అడుగుతున్నా. ఇలాంటి ఎగ్జాంపుల్ చూసుకుంటే మేమందరం కూడా రాత్రిలో నిద్రపోని రాత్రులు. ఏంటి మాకి బాధ? దేనికోసం ఈ బాధ? ఏంటి మాకేం జరగదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఆయన ఇంట్లో పడుకుంటే ఆనందంగా ఉండలేడా అని అడుగుతున్నా. 2 సినిమాలు కాకపోతే 4 సినిమాలు చేసుకుంటాడు. నాకు అవసరమా ఇంత కష్టం అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఒక పట్టుదల, ఆ పట్టుదల ఏంటంటే 40 ఏళ్లు గౌరవించారు, ఆదరించారు. ఈరోజు మీరు కష్టాల్లో ఉన్నారు. మాలాంటి నాయకులు కూడా పారిపోతే దిక్కులేని రాష్ట్రంగా తయారవుతుందని ఎలాంటి పోరాటానికి ఆయన సిద్ధం. ఏం జరిగినా పర్వాలేదు కానీ ముందుకు పోయాం. తమ్ముళ్ళు, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి పైన కేసులు పెట్టించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు అర్హత ఉందా అని అడుగుతున్నా. ఎందుకు కేసులు పెట్టించుకోవాలని అడుగుతున్నా. కడాన అవమానాలు. చిరంజీవి గారు కేంద్రం మెచ్చి ఆయన సినిమాల్లో చేసింది, కళామ తల్లికి చేసిన సేవలకి పద్మ విభూషణ్ ఇచ్చారు. అదే మాదిరిగా మీరు చూస్తే డైరెక్టర్ రాజమౌళి బాహుబలి సినిమా తీశాడు, అందుకే ఆయనకు కూడా పద్మ విభూషణ్ ఇచ్చారు. అలాంటి హీరోస్ అందరిని తీసుకొచ్చి ఎంత అవమానించాడో చూశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది న్యాయమా అని అడుగుతున్నా. అంటే ఏంటి ఉద్దేశం? నేను వేధిస్తే ఎవడు ఈ రాష్ట్రానికి రావడానికి వీల్లేదు, రాష్ట్రంలో నోరిప్పడానికి వీల్లేదు. నోరిప్పితే నీ సినిమాలు ఆడవు, నీ ఆస్తులు ఉండవు, నిన్ను తిరగనీయం, నిన్ను జైల్లో పెడతావంటే ఇదేనా రాజ్యం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అందుకే యువతకు అడుగుతున్నా, మీకు ఒక సవాలు విసురుతున్నా.
రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక విధ్వంసకారుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడడం మా ఇద్దరు ముగ్గురు బాధ్యత, 3 పార్టీల బాధ్యత అని అడుగుతున్నా.